మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు లిస్టులో అవకతవకలు ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు మాత్రమే అమ్ముడుపోతున్నారని, ఓటర్లు కాదని, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్యం డబ్బులు పంపిణీకి దూరంగా ఉందని, ఓటర్లు మా వెంట ఉన్నారని, ఈ నెల 14వ తేదీన నామినేషన్ వేస్తానంటున్న మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతితో మా ప్రతినిధి దూసరి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గత నెల రోజులుగా గడప గడప కాంగ్రెస్ అంటూ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదలైంది, మీకు ఏ విధమైన స్పందన లభిస్తుంది ప్రచారంలో ప్రజల దగ్గర నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ హయాంలోనే రోడ్లు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, అదే విధంగా కరెంటు కానివ్వండి, కొత్తగా బళ్ళు కానివ్వండి, ఏది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు ఏలెత్తి చూపిస్తున్నారు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఎక్కడా తగ్గలేదు. ఓటర్ల నమోదు విషయంలో అవకతవకలు జరిగాయని కంప్లైంట్ చేశారు కదా, దానిపైన ఓటర్లు 26,000 దరఖాస్తులు వచ్చినాయంటే అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 4 బై ఎలక్షన్లు జరిగినా కానీ 6,000, 5,000 అట్లా వచ్చినాయి. ఇక్కడ ఒకటేసారి 25,000 దరఖాస్తులు ఎందుకు వచ్చినాయి, ఎవరు చేసినారు, వాటి మీద మా క్లారిఫికేషన్ అండ్ క్లియరెన్స్ కావాలి. ఆధార్ లింక్ బేస్డ్ మీరు ఓటర్ నమోదు చేయాలి అని చెప్పి మేము అడగడం జరుగుతుంది. కొత్త లిస్ట్ మాకు 14వ తారీఖు తర్వాత ఇస్తున్నారు. అంతలోగా మేము కూడా ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఆధార్ బేస్డ్ లింక్గా చూసుకోండి, నేటివిటీ చూసుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తున్న వాళ్ళది ఎక్కడి నుంచి వస్తున్నారు, హైదరాబాద్లో ఒకవేళ ఓటు ఉంటే, వేరే దగ్గర ఓటు ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అన్న దాని మీద క్లారిటీ తీసుకున్న తర్వాతే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి మేడం, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎక్కువగా బీజేపీ, టీఆర్ఎస్ వలసలు వెళ్తున్నాయి. ఈ యొక్క వలసల్ని మీరు ఏ విధంగా అరికడుతున్నారు? పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? వలసలు అంటే ఇప్పుడు డబ్బుతో కొనుక్కుంటున్నారు, కొనుగోళ్ళు అవుతున్నాయి. ఏదంటే పశువుల సంతలో ఎట్లా కొనుగోళ్ళు అవుతున్నాయో అట్లనే కొనుగోళ్ళు అవుతున్నాయి తప్పించి అక్కడ వలసలు ఎవరు పోతలేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ క్లారిటీ. అక్కడ వలసలు పోతలేరు, అదేంటంటే కొనుక్కుంటున్నారు ప్రజాప్రతినిధుల్ని. క్యాడర్ అక్కడనే ఉంది, ఓటర్లు అక్కడనే ఉన్నారు. సో అందు గురించి ఇటువంటి నాయకులు పోయినందువల్ల మొత్తం ఏదో మా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు మీ యొక్క నాయకులు ఎవరెవరు పాల్గొంటున్నారు? ఇప్పుడు ప్రతి మండలాలకి మాకు కోఆర్డినేటర్లుగా పెద్ద నాయకులే ఉన్నారు. 9వ తారీఖు నుంచి చౌటుపల్లి నుంచి మా పిసిసి ప్రెసిడెంట్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళది 9th, 10th రోజు మరిగూడ గట్టుపల్లి, 11th రోజు చండూరు, 12th రోజు నాంపల్లి, 13th రోజు మునుగోడు, ఆ తర్వాత 14th రోజు నామినేషన్ ఉంది. దీంట్లో అక్కడికి సంబంధించిన మండలానికి సంబంధించిన ముఖ్య కోఆర్డినేటర్లు కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు దీంట్లో భాగం పంచుకుంటారు. ఫైనల్ గా మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే మీరు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? నియోజకవర్గంలో చాలా సమస్యలు కంటికి అద్దినట్టు ఈరోజు కనపడుతుంది. గ్రామాల్లోకి వెళ్తే రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా మీరు చూసుకుంటే కొత్త ఇండ్ల నిర్మాణం, ఎలక్ట్రిసిటీ పోల్లు, కరెంటు కొత్తగా గ్రామాల్లో పోల్ నాటినారు కానీ వైర్లు గుంజలేదు. అదేవిధంగా చాలా గ్రామాల్లోకి అదనంగా బడిలో రూమ్స్ అవసరం ఉన్నాయి. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, 1, 2 కాదు. పెన్షన్ల విషయంలో అవకతవకలు ఉన్నాయి, రేషన్ షాప్ల విషయంలో ఉన్నాయి. ఇవన్నీ విషయాలు, సమస్యలు అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నాము. ఖచ్చితంగా వీటి మీద గలం విప్పి వీటి కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాల్వాయి శ్రవంతి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాలు పట్టం కాటున్నారని, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడంలో ప్రజలకు అందుబాటులో తాను ముందుంటానని శ్రవంతి గారు చెప్తున్నారు. ఇడుగుడ గ్రామం నుంచి కిరణ్ అమ్మ.